ఏపీలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటును పెంచి సుస్థిర ప్రగతిని సాధించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి కొత్త జనాభా విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు కాన్పు సమయంలో 25,000 నగదు పురస్కారాన్ని అందిస్తామని తెలిపారు. ఇక శిశువు జననం సమయంలో 25,000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. ఒక జంటకు కనీసం 2 పిల్లలుండాలన్న సీఎం చంద్రబాబు ముగ్గురు పిల్లల్ని కంటే ఇంకా మంచిదన్నారు. రెండో బిడ్డను కన్న తండ్రికి 1 నెల, మూడో బిడ్డను కన్న తండ్రికి 2 నెలల సెలవు మంజూరు చేస్తామని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ రెండో బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన ఇది కాకుండా మీరందరూ ఆలోచించినప్పుడు ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి రెండో బిడ్డ కన్నా మూడో బిడ్డ అయితే అనదర్గా 1 మంత్ 2 నెలలు ఇస్తాం. అంటే 1 ఇయర్ ఉండేది 1 మంత్ ఎక్కువగా ఇచ్చి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం రాష్ట్రానికి భాగ్యమని డాక్టర్ వెన్నెల అన్నారు. ఏపీలో ప్రస్తుతం టోటల్ ఫెర్టిలిటీ రేటు 1.5గా ఉందని, దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఫెర్టిలిటీ రేటు మరింత తగ్గితే శ్రామిక శక్తి పడిపోతుందని, దీంతో ఆర్థిక వృద్ధి మందగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వృద్ధులు పెరిగి యువత తగ్గిపోయే పరిస్థితి ఉందని, దేశానికి రాష్ట్రానికి యువత ఎంతో అవసరం ఉందంటున్న డాక్టర్ వెన్నెలతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఒకరు హద్దు ఇద్దరు ముద్దు ఆపై వద్దు అన్న చంద్రబాబు నేడు ఒకరు వద్దు ఇద్దరు ఓకే ముగ్గురు ముద్దు అంటూ కూడా ఒక నినాదాన్ని తీసుకొస్తూ దానిపైన కూడా ఒక ప్రణాళిక రూపొందించాలంటూ చంద్రబాబు కూడా మాట్లాడటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డాక్టర్ వెన్నెల ఉన్నారు. ఒకసారి ఆ మాటల్లో కూడా తెలుసుకుందాం. మేడం, ఏమంటారు ఈ యొక్క చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ముగ్గురు ఉంటే వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా కల్పిస్తామంటున్నారు. దాంతోపాటుగా గతంలో చాలామందికి 4 నుంచి 5 మంది 6 మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఒకరితోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే వీటన్నిటికీ గల కారణాలు ఏంటి? అదేవిధంగా ముగ్గురు ఉంటే ప్రోత్సాహాలు ఇస్తామంటున్నటువంటి వాటిపైన కూడా దాన్ని ఎలా మీరు స్వాగతిస్తారు? చంద్రబాబు నాయుడు గారు నిన్న శాసనసభలో వివరించినటువంటి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనేది ఎందుకు చెప్పారు అనంటే, ఏ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యువత ఎక్కువగా ఉంటే వాళ్ళకి హ్యూమన్ రిసోర్స్ అనేది అధికంగా ఉంటుంది. ఇంతకుముందు మనం 2023కి ముందుగా చూసుకుంటే దేశంలో ఫర్టిలిటీ రేట్ అనేది 3% వరకు ఉండింది. ఇప్పుడు అది క్రమేపీ తగ్గిపోతూ 1.5% మాత్రమే ఉంది. అంటే ఎప్పుడైతే ఫర్టిలిటీ రేట్ తగ్గుతుందో సంతానోత్పత్తి అనేది తగ్గిపోతుంది. అలాగే వృద్ధాప్యం కూడా 2023 నాటికి మన దేశం మొత్తంలో చూసుకుని 9 నుంచి 10% వరకే ఉంది. అది 2047 నాటికి 20 నుంచి 30%కి చేరుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే వృద్ధాప్యులు ఒక దేశంలో ఎక్కువైపోతారో అక్కడ హ్యూమన్ రిసోర్స్ అనేది తగ్గిపోతుంది. యువతరం ఎక్కడ ఎక్కువ ఉంటారో అటువంటి దేశం కానీ రాష్ట్రం కానీ ధనికంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడు గారు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఇంకొక పక్క మనం ఇలాగే పాపులేషన్ అంటే వారు ఏదైతే చెప్పారో ఒకరు వద్దు ఇద్దరు ఓకే ముగ్గురు ముద్దు అనేసి ఇది మంచిదే. కానీ అలాగే యువతరం పెరిగినప్పుడు హ్యూమన్ రిసోర్స్ మన దగ్గర ఉన్నా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ ఎలా చేసుకుంటామంటే వారికి వర్క్ ప్లేస్ అనేది లేకపోతే జెన్యూన్ శాలరీస్ అనేది మనం కల్పించగలగాలి. అలా కనిపించలేకపోతే హ్యూమన్ రిసోర్స్ ఉన్నా కూడా మనం మళ్ళీ ఫెయిల్ అవుతాం. సో వీళ్ళందరికీ సరిపడేటువంటి మౌలిక సదుపాయాలు వసతులు కల్పించే విధంగా కూడా మనం దృష్టి సారించాల్సి ఉంటుంది.
ఇదే విధంగా పాపులేషన్ని లిమిట్ చేసుకుని ఇప్పుడు ప్రస్తుతానికి చైనా అండ్ జపాన్ కూడా వృద్ధాప్యులు అధికంగా అయిపోయి వాళ్ళు సమస్యనైతే ఫేస్ చేస్తున్నారు. అటువంటి సమస్య రాకూడదని మనలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ నేను అన్నట్టు హ్యూమన్ రిసోర్స్ పెరిగినంత మాత్రాన్నే మనం వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు అనుకున్న గోల్స్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఒకరితోనే సరిపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఇందువల్ల రీజన్ ఏమంటారు? అందరూ ఒకరితో సరిపెట్టుకోవడానికి వివిధ కారణాలు ఉన్నాయండి. మెయిన్ ఒకటి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. ఒకరిని కండమే గగనం అయిపోతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్, వాటికి అయ్యే ఖర్చులు ఇవి. ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తున్న పక్షంలో పిల్లల్ని చూసుకోవాలి అంటే దానికి చాలా టైం వెచ్చించాల్సి ఉంటుంది. ఫిమేల్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. లైక్ ప్రైవేట్ సెక్టార్లో అయితే మెటర్నిటీ లీవ్స్ అనేవి లేవు, ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్లోనే ఉన్నాయి. వెంటనే వర్క్లో జాయిన్ అవ్వడం, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వలేకపోవడం, ఇలా మానసిక ఒత్తిడికి మహిళలు చాలా గురవుతున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఫైనాన్స్. వాళ్ళని పెంచాలి, పోషించాలి అంటే ఇప్పుడు బాగా లైక్ చదువులు కానీ అన్నీ ఖరీదుతో కూడుకున్న విషయాలు అయిపోతున్నాయి. అవన్నీ భరించలేక అందరూ ఒకరు ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. మ్యాక్సిమం అందరూ ఒకరితోనే సరిపెట్టుకుంటున్నారు. ఇలా జరిగినందువల్ల ఏంటంటే రాబో తరాలప్పుడు 2050 నాటికి భారతదేశంలో వృద్ధాప్య పాపులేషన్ అనేది ఎక్కువైపోతుందన్నమాట. అంటే 1980 ముందుకు చూసుకోవచ్చు, లేదా పెద్దల కాలంలో 5-6 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ఒకరితో సరిపెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో అప్పటికిప్పటికి గల తేడా విషయానికి వస్తే ఏమంటారు? ఇంతకుముందు నాకు అనిపించేది ఏంటంటే ప్రస్తుత విద్యా వ్యవస్థ వల్ల అందరూ చదువుకుంటున్నారు. ఇప్పుడు పల్లెటూరులో కూడా వ్యవసాయం చేసే అతని కొడుకు ఎవరు వ్యవసాయం చేయట్లేదు. ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ మెకాలే విద్యా సంస్థలో ఎక్కువ సంవత్సరాలు విద్యకు సరిపోవడము, అంటే సంపాదించే వాళ్ళు తక్కువ ఉంటున్నారు కుటుంబంలో, తినేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. దానివల్ల కుటుంబాన్ని పోషించలేక మనం ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా ఎవరైనా పని చేస్తేనే కుటుంబం అనేది పుష్కలంగా ఉంటుంది. వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి పని చేయనందువల్ల. వీటన్నిటికి ఖర్చులు ఎక్కువ పెట్టుకోలేక కుటుంబాన్ని లిమిట్ చేసేసుకుంటూ ఉన్నారనమాట. ఇంతకుముందు ఏంటంటే 6 మందిని కన్నా వాళ్ళు 12 ఏళ్ల వయసు నుంచి వాళ్ళకి ఏదైతే కుల వృత్తులు ఉన్నాయో లేదా వ్యవసాయ వృత్తులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది జరిగేది. ఆ కుటుంబం సుభిక్షంగా ఉండడం జరిగేది. ఇప్పుడు అది కాదు పరిస్థితి. 30 ఏళ్ల వరకు చదువులతోనే సాగిపోతుంది. ఈ లోపల ఏంటంటే ఒక తండ్రి మాత్రమే కష్టపడి వీళ్ళందరినీ పోషించాలంటే ఇబ్బంది అవుతుంది. దానివల్ల కుటుంబాన్ని లిమిట్ చేసుకుంటున్నారు. ఇటు మొత్తం మీద కూడా ఏదైతే చంద్రబాబు నినాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి జనాభా వృద్ధి రేటు పెరగటం మంచిదే, దాన్ని కూడా స్వాగతించాల్సిన పరిస్థితి. అయితే వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి యువతను ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అదేవిధంగా గతంలో పెద్దల కాలంలో ఉన్నటువంటి వారికి కుల వృత్తులు ఉండేటివి, ఆ కుల వృత్తులతో వారు జీవనం కొనసాగించేవారు. అప్పుడు పిల్లలు కూడా 5-6 మందిని పోషించేందుకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఆ యొక్క ఒకరితోనే సరిపెట్టుకుంటున్నారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.